ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం ప్రియా భగవతాత్మలారా, ఈరోజు మనం మధుర భక్తి రూపు కట్టిన మధురమూర్తి ఆండాళ్ తల్లి వైభవం గురించి అనుసంధానం చేసుకోబోతున్నాం. 12 ఆళ్వార్లలో శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత సాంప్రదాయమునకు జపమాలలో 12 మనపూస వంటి వారైతే 12 మణిపూసల వంటి వారైతే ఆ శ్రీ వైష్ణవ సాంప్రదాయం మాలకు కొలికి పూస వంటిది నాయకి మణియే గోదాదేవి అనబడే ఆండాళ్ తల్లి. ఎందుకంటే ద్వాదశ సూరులైన ఆళ్వార ఆచార్యాదులు ఏ ప్రపత్తి మార్గానైతే సిద్ధాంతపరంగా దృఢపరిచారో ఆ ప్రపత్తిని మధుర భక్తితో మిళితం చేసి శరణాగతి మార్గాన తన జీవితాలను అంకితం చేసి మధురంగా పరమగమ్యాన్ని చేరుకున్న ఆళ్వార్ నాయకియే శ్రీ ఆండాళ్ తల్లి. దక్షిణ దేశంలో ఈనాటికి శ్రీ వైష్ణవ దివ్యదేశం చేయబడిన ప్రతి ఆలయంలోనూ నిత్య పెరుమాళతో సమానంగా దేవుని తరపున సరసన అర్చింపబడే దివ్యమంగళమూర్తి శ్రీ ఆండాళ్ తల్లి. ఈ కలియుగంలో స్వయంగా తన జీవితాన్ని పరమాత్మకి ఒక మాలిగగా సమర్పించి అత్యంత మధుర భావంతో శ్రీమన్నారాయణనే భర్తగా భరించి ఆరాధించి ప్రేమించి ఆయనతో సాలోక్య సామీప్య సాయుధ్యముక్తులను సిద్ధిగా పొందిన అదృష్ట దేవత ఆండాళ్ తల్లి. అందుకే ఏదైతే సత్యాన్ని ఆచార్యాదులు సిద్ధాంతపరంగా నిరూపించారో ఆ మార్గాన్ని ఆండాళ్ తల్లి తన జీవితం చేసుకుని అదే పరమసిద్ధిగా పొంది స్వామివారితో సాయుధ్యాన్ని సశరీరంగా సిద్ధింపజేసుకున్న అదృష్టవంతురాలు. ఏదో బృందావనంలో గోపిక వాటిలో జన్మించవలసిన ఆండాళ్ తల్లి అసలు పేరు గోదాదేవి. ఇప్పటికీ మద్రాసు రాష్ట్రంలో శ్రీవిల్లిపుత్తూరులో అనే వైష్ణవ పుణ్యక్షేత్రంలో గోదాదేవి కర్కట మాసం అంటే సుమారు ఇప్పటికీ ఆగస్టు నెలలో పూర్వ పాల్గొని నక్షత్రం విజయతిథి నాడు తులసీవనంలో పాండ్యదేశంలో భక్తి పండుగ ఆశ్చర్యంగా లభించింది. పెరియాళ్ళవారైన శ్రీ విష్ణుచిత్తులకు అయోనిజిగా బహుదేవంశంలో తల్లిదండ్రులతో నిమిత్తము లేకుండా జన్మించిన కారణ జన్మరాలు గోదాదేవి. ఆమెకి విద్యాశిక్షణ కానీ ద్రవిడ వేద సాంప్రదాయంలో శాస్త్రశిక్షతో కానీ నిమిత్తము లేకుండా తన జీవితమే సాధనగా శ్రీకృష్ణ పరమాత్మ యందు అత్యంత మధుర భక్తిని పుట్టుక నుంచి పద్మానికి పరిమళంగా లభించింది. కర్కటే పూర్వపాల్గణ్యం తులసీ కార్ణోద్భవాం పాండే విశ్వాంబరాం దేవీం వందే శ్రీరంగనాయకం. 12 ఆళ్వార్లను పెరియాళ్వార్లను పేరొందిన శ్రీ విష్ణు చిత్తుల వారి పెంపుడు తండ్రిగా ఈమెను అల్లారుముద్దుగా తాను పెరుమాళ్లకు నిత్యసేవలు అందిస్తూ అందులో భాగంగా పెంచగా బాలచంద్రులాగా దినదినాభివృద్ధి పొంది ఆండాళ్ తల్లి పెంచి పెద్ద చేశారు. గుడి మాటలతో ఆడుకుంటూ తండ్రి నిత్యం చేసే అర్చనలో తాను భాగమై తాను అర్చనై అపూర్వ తదాత్మ్య భావాన్ని ఏ ప్రయత్నం లేకుండా సిద్ధింపజేసుకుంది ఆండాళ్ తల్లి. ప్రతినిత్యము తండ్రి పెరియాళ్వారు అనబడే శ్రీ విష్ణు చిత్రవారు వటపత్ర సాయిగా శ్రీవిల్లిపుత్తూరులో వెలిసిన శ్రీ బాలగోపాల స్వామివారు సుప్రభాత చేస్తూ తోటలో పూలు కోస్తుంటే తాను కూడా వచ్చి రాని మాటలతో చిట్టి నడకలతో తండ్రిని అనుసరిస్తూ తెలిసి తెలియని భావాతీత మధుర భావంతో శ్రీ వేణుగోపాల పాలప్రభు దివ్యమంగళ స్వరూపాన్ని మనసారా హృదయానికి పట్టించుకుని తన్మయముతో తానే ఆ మూర్తి తన ప్రేమను ప్రతీకంగా శ్రీ పెరుమాళ ప్రేమ విగ్రహాన్ని తన హృదయంలో తనకు తెలియకుండానే పెంచుకుంది శ్రీ గోదాదేవి. తండ్రి విష్ణు చిత్రవారు ఉదయాన్నే లేచి శ్రీ వేణుగోపాల ప్రభువును సుప్రభాత సేవలో నెలకొల్పి శ్రీ మహావిష్ణువు దివ్యనామం జపిస్తూ పూజగా తులసిదళాలు స్వీకరిస్తూ తన్మయ భక్తిభావంతో విష్ణుస్మరణతోనే తోటలోని బొండిమల్లెలు
సంపెంగులు, వెన్నముద్ద పూల వంటి దివ్యపరముల కుసుమమాలలతో భక్తి భావాలతోనే మాలికలుగా అల్లి స్వామివారికి పాసురాలు, తన ప్రార్థనా గీతాలని పూజకు తోమాలయాలు కట్టి అర్చించేవారు. కన్నార్పకుండా తండ్రిని చేసే పూజలో దివ్యతనమైన తదాత్మ సేవాభావంతో కలిగి పెరుమాళ్లకు ఆత్మార్పితమైన ప్రపన్న పెంపకంలో తోటమాలి ప్రోధు చేసిన పెంచి తులసీవనంలా దినదినాభివృద్ధి పెరిగి పెరిదైంది. చిన్నారి గోదాదేవి ఆమెలో భక్తిభావం ఒకదానికోటి పోటీగా బుజ్జి బాలకృష్ణను ఎత్తుకుని ఉగ్గిపాలు పట్టేవి. కాళ్ళు చూపి బాలగోపానికి లాలిపోసే. తన బుజ్జాయి కృష్ణను ఒళ్ళు కందిపోకుండా తన పట్టు పరికిన తడి అది ఎవరి దృష్టి తారకుండా శ్రీరామరక్షగా నీళ్లు తిప్పి స్వామివారిని చందన పుష్పాలతో లాలిస్తూ చిన్న ఉయ్యలగట్టి దానిలో స్వామిని సుఖనిద్రపుచ్చి లాలిపాటలు పాడి అందులోనే తాను మరిచేది భక్తిమాలికైన గోదాపాలిక. కారణ జన్ముల జీవితాలు అప్రయత్నంగా సాధనాసిద్ధములు కదా. గోదాదేవి నిత్యదిన జరిగే పరమశ్రీ వైష్ణవ సంప్రదాయంలో స్వామివారి షోడశోపచార పూజ కాగా షట్కాల పూజల్లో సర్వోపచారాల్లోనూ సహజంగా తాను ఆడుకుంటూనే ఆటపాటలతో భాగంగా మధుర భక్తి ప్రపత్తిని చిన్ని లాలిపాటల్లో రంగరించి తనకు తెలియకుండానే శ్రీమన్నారాయణ ప్రభువును తన హృదయాన్ని సమర్పించుకున్న గోదా బాలిక ఒక నవ్య పుష్పమాలికగా అయ్యింది. స్వస్తి. జై శ్రీరామ్. కర్కటే పూర్వపాల్గుణ్యం తులసీ కార్ణోద్భవం పాండే విశ్వాంబరాం గోదా వందే శ్రీరంగనాయకిం. స్వస్తి. జై శ్రీరామ్.